హాయ్, టుడే ఫైనాన్షియల్ అవేర్నెస్లో భాగంగా టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మనం తెలుసుకుందాం. అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? టర్మ్ ఇన్సూరెన్స్ ఎలాంటి కంపెనీలో మనం చూస్ చేసుకోవాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఒక టర్మ్కి మనం తీసుకునే ఇన్సూరెన్స్ని టర్మ్ ఇన్సూరెన్స్ అంటారు. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మన మీద ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంటే ఆ ఫ్యామిలీ మనం లేని పొజిషన్ రోడ్డున పడకుండా ఆర్థిక భరోసా కల్పించేదే టర్మ్ ఇన్సూరెన్స్. సో 100% మన మీద ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంది అనుకుంటే ఆ పర్సన్ తీసుకోవాల్సిన ప్రయారిటీలో ఫస్ట్ ప్రయారిటీ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మీరు అందరూ అవగాహన కలిగి ఉండండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, మీ కొలీగ్స్ ఎవరైనా ఉంటే అందరికీ కూడా అవగాహన కల్పించండి. సో ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఎలాంటి కంపెనీలో మనం తీసుకోవాలి? సో మెయిన్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది మనం అందరం చూస్ చేసుకోవాలి. సెటిల్మెంట్ రేషియో అనేది ఏ కంపెనీ అయితే 98% కంటే అబవ్ ఉన్నదో అలాంటి కంపెనీస్ మనం చూస్ చేసుకోవచ్చు. ప్లస్ సాల్వెన్సీ రేషియో, ఆ కంపెనీ యొక్క సాల్వెన్సీ రేషియో 1.5 కంటే ఎక్కువ ఉంటే అలాంటి కంపెనీస్ని కూడా మనం చూస్ చేసుకోవచ్చు. ప్లస్ ఆ కంపెనీ మంచి రైడర్స్ ఇస్తుందా లేదా అలాంటివి కూడా మనం చూస్ చేసుకోవాలి. ఇలాంటివన్నీ మనం ఫాలో అయితే ఆ కంపెనీ యొక్క అంటే స్టాండర్డ్స్ అన్నీ బాగుంటే ఆ కంపెనీలో మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసేసుకోవచ్చు. సో ఇందులో సాల్వెన్సీ రేషియో అనేది ఏంటంటే చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఒక 1000 మందికి అంటే పెద్ద సునామీ వచ్చి ఒక 1000 మంది, ఒక 2000 మందికి ఏదైనా రిస్క్ జరిగితే అంత 1000 మంది ఫ్యామిలీస్ కూడా క్లెయిమ్ సెటిల్మెంట్ చేసే అంత అమౌంట్ అనేది కంపెనీ దగ్గర ఉంటుంది అనమాట. దీన్ని సాల్వెన్సీ రేషియో అంటారు. సో ఇలాంటివన్నీ మనం చూసుకొని ఎవరికైతే ఇంకా టర్మ్ ఇన్సూరెన్స్ లేదో, టర్మ్ ఇన్సూరెన్స్ గురించి అవగాహన లేదో 100% మీరు యొక్క ఈ వీడియో అయిపోయిన వెంటనే మీ యొక్క ప్రయారిటీలో ఫస్ట్ ప్రయారిటీగా టర్మ్ ఇన్సూరెన్స్ని తీసుకోండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా, టర్మ్ ఇన్సూరెన్స్ గురించి అవగాహన కావాలన్నా, టర్మ్ ఇన్సూరెన్స్ మీకు ఇంకా లేకపోతే మీకు తీసుకోవాలని ఉద్దేశం ఉన్నా కింద స్క్రోల్లో నా నెంబర్ కనిపిస్తూ ఉంటుంది. మీరు అర్జెంటుగా నా నెంబర్కి కాల్ చేసి తెలుసుకొని పాలసీ తొందరగా తీసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.